ఈ పేపర్ చూడండి. నేను మినిస్టర్ని జైలుకి పంపించినప్పుడు నా గురించి పేపర్లో వేశారు చూడండి. నాకున్న పలుకుబడికి నాలాంటి లాయర్నో డాక్టర్నో ఇచ్చి నా చెల్లికి పెళ్లి చేయగలను. కానీ మీ సంబంధం కోసమే ఎందుకు వచ్చాను? మీ శంకరయ్య మంచోడు. ధరణిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. పైగా బంగారం లాంటి మనసున్న అత్తగారు మీరున్నారు. మీ దగ్గర అయితే నా చెల్లెలు సంతోషంగా ఉంటుందని అంత మంచి సంబంధాలు కూడా కాదనుకుని వచ్చాను. అమ్మా మళ్ళీ కొట్టనంటే చెప్తా. లాయరమ్మ చెప్పేది నిజమే కదా? నిజమే అనిపిస్తుంది. కానీ ఏమ్మా నిజంగా నిజమేనా? నిజమే అత్తయ్య. మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిశ్చితార్థం చెడిపోయినా జరిగింది మర్చిపోయి పెళ్లి చేసావనుకో, పోయిన మన పరువులు నిలబడతాయి. ఈ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉంటారు. అమ్మా ఒప్పుకోవే. ధరణి లాంటి పిల్ల మళ్ళీ దొరకదే. ఈసారి అనుకున్నట్టుగానే జరుగుతుంది కదమ్మా. మళ్ళీ గొడవలేం జరగవు కదా? ఆహా, ఏ గొడవలు జరగవత్తయ్యా, నాది హామీ. అమ్మా ఒప్పుకోవే. అబ్బా ఒప్పుకుంటాలేరా? ఏమోనమ్మా, నీ మాటలు నమ్మి ఒప్పుకుంటున్నాను. ఏం చేస్తావో ఏమో. మనం అనుకున్నట్టుగా పెళ్లి చేస్తా. ముందు ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పి ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకునేది కబురు చేస్తా. అలాగేనమ్మా, వస్తాను. ఇదిగోనయ్యా కాఫీ. ఏంటి ఇది? కాఫీయా కషాయమా? చక్కెర వేయలేదా? నాకింకా షుగర్ జబ్బేమి రాలేదు. చక్కెర లేకుండా కాఫీ తాగటానికి వెళ్ళి చక్కెర వేసుకురా. మర్చిపోయినట్టున్నానయ్యా, తెస్తానుండు. ఆపే, ఇదేమన్నా పాయసమా పానకమా? చక్కెర తెగ పోసేస్తున్నావు. అయ్యో ఎక్కువ పడిపోయిందా? మళ్ళీ తీసుకొస్తానుండయ్యా. వద్దే, నీ కాఫీ వద్దు, ఏం వద్దు. ఏదో అయోమయంలో ఉన్నట్టున్నావు. ఈసారి ఏం కలుపుకొస్తావేమో. అసలు ఏమైందే నీకు? ఎక్కడున్నావు? ఏం లేదులేవయ్యా, ఏదో పరధ్యానంలో ఉండి ఒక చెంచా ఎక్కువ పడింది. అయినా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే బుర్రేలా పనిచేస్తుందయ్యా. ఏ ముహూర్తాన ధరణి పెళ్లి చేయాలనుకున్నామో అప్పట్నుంచి ఏదో ఒక సమస్య. ఇంటా బయట ఏదో ఒక గొడవ. ఒకసారి పంతులు గారికి ధరణి జాతకం చూపిస్తే ఎలా ఉంటుందయ్యా? చూపించువే, చూపించు. ఇంత దరిద్రమైన జాతకం తెచ్చావేంటని మొహాన విసిరి కొడతాడు. అలా అంటావేంటయ్యా? లేకపోతే మరి ఎలా అనాలి? చేతులు అన్నీ చేసుకుని జాతకం బాగాలేదని చేతులు జాపితే ప్రయోజనం ఉండదు. అయినా దాని జాతకం తెలుసుకోవడానికి పొంతులు గారి దగ్గరికే వెళ్ళక్కర్లేదే. కన్నా తండ్రినైనా నేను ఎప్పుడో చెప్పాను. ఎప్పుడైతే అది స్కూల్ గోడ దూకిందో అప్పుడే దాని జాతకం తల్ల కిందలైపోయిందే. అదే నా కూతురుని చూడు. దానికంటే 2 నిమిషాలు ముందు పుట్టినా నా మాట వింది. మహర్జాతకురాలు అయిపోయింది. దేనికైనా రాసిపెట్టుండాలి. ఇప్పుడు జాతకాల కాగితాలు పట్టుకెళ్ళినంత మాత్రాన ఎవడూ దాని జాతకాన్ని తిరిగి రాసేయడు. దాని బ్రతికే మారిపోదు. ఏది అనుభవించాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఆపవయ్యా, అవకాశం దొరికితే చాలు దాని మీద ఇంటెత్తులేస్తావు, చాట భర్తలు చదువుతావు. జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, పరిహారం ఏమన్నా చేపిద్దామని అడిగితే ఎన్నెన్ని మాట్లాడినావయ్యా.
అయినా నా బిడ్డ వైపు చూడలేవని తెలిసి కూడా నిన్నడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ జాతకం ఏదో నేనే తీసుకెళ్లి పంతులకు చూపిస్తాను లేవయ్యా. చూపించు. పొరపాటున ఏ మహారాణి యోగం ఉందంటే సంతోషం తట్టుకోలేవేమో. జాగ్రత్తగా ఇంటికి రావేవు. జరగకూడదని దేవుడికి మొక్కుకున్నాను, అలాగే జరగలేదు చూసావా? ఇందాక వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తుంటే అదే నొప్పి మళ్ళీ పుట్టింది టైలర్. ఇక్కడ పాపం ఆ కాలికి తగిలిన దెబ్బ పూర్తిగా నయమైందో లేదో. నా కోసం ప్రాణాలకి తెగించి అడ్డుపడితే నేను కనీసం ఎలా ఉంది ఏంటి అని కూడా అడగలేకపోయాను. ఏం చేయను? ఏంటో కొంచెం చనువుగా మాట్లాడినా చొరవ తీసుకుని ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎలా గొడవ చేస్తారో తెలియదు. ఇంకేం యోగక్షేమాలు అడుగుతాం? ఆడపిల్ల బతుకంటేనే ఆంక్షలు కదా. సాయం చేసినోడికి కూడా కనీసం హాయ్ బాయ్ చెప్పలేం. ఇప్పుడు ఆయనకు చెప్పకుండా తప్పించుకొని వచ్చేసాను. గుడి మొత్తం ఎంత టెన్షన్ పడిపోతూ వెతుకుతూ ఉన్నారో ఏమో. మేడం, లెఫ్ట్ తీసుకోమంటారా రైట్ తీసుకోమంటారా? లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ తీసుకోండి. ఏంటి మేడం? ఏం లేదు, లెఫ్ట్ కాదు రైట్కి వెళ్ళమని చెప్తున్నాను. ఓకే మేడం. ఏంటి ఈయన గురించి ఇంత ఆలోచిస్తున్నాను? మనసులో ఏమీ లేకపోవచ్చు, కానీ ఆలోచనలో కూడా ఉండకూడదు. ఈయన కారణంగా మళ్ళీ ఎలాంటి గొడవ జరగకూడదు. ఏమైంది? తెలియదమ్మా, సడన్ గా ఆగిపోయింది. దిగి చూస్తాను. ఏమైంది? తెలీదమ్మా, స్టార్ట్ కావడం లేదు. మెకానిక్ని పిలవాలి. ఏమనుకోవద్దమ్మా. మీకు ఇంకో క్యాబ్ బుక్ చేస్తాను. అవసరం లేదండి, మీరు కార్ సంగతి చూసుకోండి. మా ఇల్లు దగ్గరే, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే మేడం. థ్యాంక్స్ మేడం. అయి ధరణి, ధరణి ఏంటి ధరణి నడుచుకుంటూ వస్తున్నావు? గుడికెళ్ళాను. క్యాబ్లో వెళ్తుంటే మధ్యలో కార్ పాడైంది. ఆటో కోసం చూస్తూ వెళ్తున్నాను. ఇక్కడ ఎక్కువ ఆటోలు దొరకదు ధరణి. ఇంకొంచెం ముందుకెళ్తే ఆటో స్టాండ్ ఉంటుంది, వెళ్దాం పద. పంతులు గారి జాతకం చూసి ఏం చెప్తారో ఏమో. అసలు దీని జీవితంలో ఎందుకిన్ని కష్టాలు? అందరికీ మంచి చేయాలని చూస్తుంది, కాని దీనికి మంచి జరిగే సమయానికి ఏదో ఆటంకం. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుంటుంది, కాని చివరికి మాటలు పడుతోంది, నిందలు మోస్తోంది. ఎందుకిలా దాని నుదుటి రాత రాశాడో దేవుడు. జాతకంలో ఏమన్నా దోషాలుంటే పరిహారం చేయించాలి. అరే మామా,
జాతకం చూపిద్దామని పంతులు గారి దగ్గరికి వెళ్తుంటే ఆ జాతకమే పోయిందేంటి? ఇప్పటికేమన్నా దోషాలు ఉన్నాయేమోనని ఎలా తెలుసుకునేది? అంటే దాని తలరాతి ఇలాగే ఉండాలన్నదే ఆ దేవుడి నిర్ణయమా? ఇంత దరిద్రమైన జాతకం తెచ్చావేంటని మొహాన విసిరి కొడతాడు. ఎప్పుడైతే అది స్కూల్ గోడ దూకిందో అప్పుడే దాని జాతకం తల్ల కిందలైపోయింది. అయినా దాని జాతకం తెలుసుకోవడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదే. కన్నా తండ్రినైనా నేను ఎప్పుడో చెప్పాను. జాతకం చూపించడానికి వెళ్తానంటేనే వెటకారంగా నవ్వి నానా మాటలు అన్నారు. ఇప్పుడు ఆ జాతకమే పోయిందని తెలిస్తే అమ్మో ఇంకెన్ని మాటలు అంటారో. చెప్పకూడదు. ఒక్క ఆటో కూడా రావటం లేదు. ఇంకో కొంచెం దూరం వద్దరిని ఆటో స్టాండ్ వచ్చేస్తుంది. పర్వాలేదు. ధరణి, లాయరమ్మ గారు మా ఇంటికి వచ్చారు తెలుసా? తెలుసు. నువ్వే పంపించావు కదా. నాకు తెలుసు ధరణి, మీరిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు ధరణి. నేను చెప్పినా ఎవరు నమ్మలేదు. మీరిద్దరూ బాగుంటారు కదా, అందుకే అందరికీ అనుమానం. లాయరమ్మ వచ్చి చెప్తే గాని మా అమ్మ నమ్మలేదు. నేను చాలా అదృష్టవంతుని ధరణి, అందుకే మన పెళ్లి జరగబోతుంది. ధరణి, గవ్వల జాతకం చూపించుకుందామా? ఇప్పుడేమీ వద్దు, టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 5 నిమిషాలు ధరణి, బాగుంటది. రా రా ధరణి. పద ధరణి. 2, 3. కూర్చోండి. కూర్చోధరణి. ఏమండి, మా ధరణికి జాతకం చెప్పండి. అయ్యో నాకొద్దండి, మీరు చెప్పించుకోండి. నాకెందుకు ధరణి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా, అయితే నా జాతకం బాగున్నట్టే. నా అదృష్టం బాగుందని ఇప్పుడే అన్నాను కదా ధరణి. మరి నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, నీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, నువ్వు చెప్పించుకో ధరణి. అయ్యా, ధరణికే చెప్పండి. నాలుగు తెలుపు, 5 నలుపు. ఏమొచ్చింది స్వామి? అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం. సంతోషం వెనకనే బాధ ఉంటుంది. బాధలోనూ సంతోషం వెతుక్కునే మనసు. ఎన్ని కష్టాలొచ్చినా తొణకదు, బెణకదు. పుట్టింటికే కాదు, మెట్టింటికి కూడా పేరు తీసుకొస్తుంది. ఇక అమ్మాయి గారి పెళ్లి విషయానికి వస్తే, అమాయకుడు, ఏ కల్మషం లేనివాడు, చిన్నపిల్లల్లాంటి మనసున్నవాడు, అమ్మాయిని అపురూపంగా చూసుకునేవాడు,
భర్తగా వస్తాడు. బాగా చెప్పారు కావాలి స్వామి. నేను అమాయకున్నే, చిన్నపిల్లల మనసని మా అమ్మ ఎప్పుడూ అంటుంది. ఇక నేను ధరణిని అపురూపంగా చూసుకుంటా. ధరణిని పెళ్లి చేసుకోబోయేది నేనే. ధరణి మనకి పెళ్ళవబోతుంది, మనకి పెళ్ళవబోతుంది, నాకు పెళ్ళవుతుంది, మనకి పెళ్ళవబోతుంది. సామే ఎంత సామే? 10 రూపాయలు. 10 కాదు సామే, 20 ఉంచుకోండి. ధరణి వెళ్దాం రాని. వస్తా స్వామి. అయ్యి నాకు పెళ్ళైపోతుంది, అయ్యి నాకు పెళ్ళైపో. అమ్మా అమ్మా. ధరణి పడిపోయినా కూడా బాగా నవ్వాను ధరణి. గమల్ స్వామి బాగా చెప్పావు. రా పద ధరణి. అయిపోయిందా కూతురు జాతకం చూపించడం? అడుగుతోంది నిన్నేనే. ఏమన్నారు పంతులు గారు నీ ముద్దులు కూతురు జాతకం గురించి? దాని జాతకానికి ఏంటయ్యా, మనిషి బంగారం మనసు బంగారం. నిజమే, దాని జాతకం కూడా బంగారమే అనుకుని దొంగోడు పట్టుకుపోయాడు కదా. ఏంటే అలా నోరు ఎల్లబెట్టి చూస్తుండిపోయావు? నాకెలా తెలిసిపోయిందా అనా? దొంగ బ్యాగ్ ఎత్తుకుపోతుంటే నువ్వు బిత్తర చూపులు చూడటం ఎదురింటి మళ్ళీ చూసి చెప్పాళ్లే. కూతురు జాతకం చూపిస్తా, జీవితం మార్చేస్తానని తీసుకెళ్ళావు. ఏమైంది? జాతకం చూపించటానికి తీసుకువెళ్తే ఆ జాతకమే పోయింది. అదే దాని జాతకం. మన టైం బాగోలేక బ్యాగ్ పోతే దాన్నంటావేంటయ్యా? అవునే, దాని గురించి ఎప్పుడు ఆలోచించినా మన టైం బాగోదు. అదే దాని జాతకం. పాపం డబ్బు నగులో ఉంటాయనుకుని దాని జాతకం పట్టుకుపోయాడు దొంగడు. వాడి జాతకం ఎలా మారిపోతుందో, ఏమైపోతాడు? ఒక్కదానివే వచ్చావంటమ్మా. ఆ గోడ దూకిందేది? అప్పుడే పంపించేశాను కదా నాన్న, ఇంకా ఇంటికి రాలేదా? పంపించేసావా? దాని సంగతి తెలిసి కూడా ఒక్కదాన్ని ఎందుకు పంపించావమ్మా? చూడు, అది ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఇప్పుడు ఈ నాపలేం. ఇలాంటిదేదో జరుగుతుందని దానికి బయటికి పంపించొద్దన్నాను. పర్వాలేదు, నమ్మకపోతే ఎలా అని తీసుకువెళ్ళావు. తీసుకువెళ్ళిన దాన్ని తీసుకురావాలి కదమ్మా. ఒక్కదాన్ని ఎందుకు వదిలేసావు? నేను పెళ్లి విషయం మాట్లాడడానికి శంకరయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న. దాన్ని ఒక్కదాన్నే క్యాబ్ ఎక్కించి పంపించానే.
ఇంకా అది ఇంటికి రాకపోవడం ఏంటి? మళ్ళీ ఏ అడవుల్లో తిరగడానికి వెళ్ళిందో ఎవరికి తెలుసు?